హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో సమ్మర్ స్పెషల్స్లో భాగంగా షేర్ చేసుకోబోతున్నాను తాటి ముంజలతో 3 రెసిపీస్ అండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా తాటి ముంజలను తీసుకొని చక్కగా వాష్ చేసుకొని తొక్క తీసేసుకొని చిన్ని చిన్ని ముక్కలుగా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకునేటట్టుగా కట్ చేసి పెట్టుకోండి. ఇందులోకి సరిపడా పంచదారను కానీ లేదా పటికి బెల్లం పౌడర్ని కానీ యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్స్ వరకు. పటికి బెల్లంతో పాటుగా అది వేసుకుని మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. కొబ్బరి పాలు కూడా యూస్ చేసుకోవచ్చు కావాలంటే. నేనైతే ఇక్కడ కొబ్బరి నీళ్ళని వాడి చేస్తున్నాను అనమాట. అలాగే ఒక ఐస్ క్యూబ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే మన ఫస్ట్ రెసిపీ కొబ్బరి నీళ్ళతో ముంజులు జ్యూస్ అనేది రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక షర్బత్ చేస్తున్నాను. ఇంకొక రెసిపీ వచ్చేసి దానికి గాను ముందుగా కట్ చేసుకున్న ముంజులు పీసెస్ని అందులో వేసేసుకుంటున్నానండి. కాచి ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లగా ఉన్న పాలు అనేవి తీసుకుంటున్నాను. ఒక గ్లాసున్నర వరకు తీసుకుంటున్నానండి పాలు అనేవి. 1 కప్పు ముంజులకి కట్ చేసిన ముక్కలు 1 కప్పు వచ్చినాయి. అలాగే ఒక 2 స్పూన్స్ షుగర్ అనేది, షుగర్ పౌడర్, షుగర్ అయితే కరగదు కదండి. ఆల్రెడీ చల్లగా ఉన్న పాలు కదా, అన్నీ చల్లగానే ఉన్నాయి, కరగడానికి టైం పడుతుందని పౌడర్ షుగర్ అయితే ఈజీగా కరుగుతుందని 2 స్పూన్స్ పౌడర్ షుగర్ తీసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. అలాగే ఒక 20 నిమిషాల పాటు ఒక 2 స్పూన్స్ సబ్జా గింజలు నానబెట్టి ఉంచానండి. వాటి నీటినన్నిటినీ వడగట్టేసి సబ్జా గింజల్ని మాత్రమే అందులో వేసుకుంటున్నాను. లేకపోతే పాలు అనేవి పల్చగా అయిపోతాయి కదండి, చప్పగా అయిపోతుంది, తీపి అది తగ్గిపోయి. అందుకోసం నేను అలా వడకట్టేసి సబ్జా గింజల్ని వేసుకుంటున్నాను అనమాట. వాటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకొని అలాగే గ్లాస్లో కానీ సర్వ్ చేసేసుకోవచ్చండి. లేదు కూలింగ్ సరిపోకపోతే ఐస్ క్యూబ్స్ వేసుకొని, లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. సర్వ్ చేసుకునే ముందర కొంచెం రూఫాన్స్ కానీ లేకపోతే రోజ్ ఎసెన్స్ కానీ రెండిట్లో ఏదైనా పర్వాలేదండి వేసుకొని పైనుంచి ఒకసారి మిక్స్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఒకవేళ రోజ్ ఎసెన్స్ కానీ లేకపోతే ఆప్షనలే, స్కిప్ చేసేయచ్చు. అలాగే సర్వ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ అండి. ముంజులతో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకోసం నేను విప్పింగ్ క్రీమ్ పౌడర్ యూస్ చేసుకుంటున్నాను. ముందుగా 1 కప్పు కట్ చేసిన ముంజుల ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్ పౌడర్ బదులుగా క్రీమ్ కూడా తీసుకోవచ్చు, ఫ్రెష్ క్రీమ్ కూడా. విప్పింగ్ క్రీమ్ పౌడర్ వచ్చేసి 1/2 కప్పు తీసుకుంటున్నానండి. మనం తీసుకున్న ముంజుల క్వాంటిటీలో 1/2 కప్పు. పాలు వచ్చేసి ఒక గ్లాస్. విప్పింగ్ క్రీమ్ పౌడర్లో ఆల్రెడీ షుగర్ ఉంటుందండి, చూసి యాడ్ చేసుకోండి. డీప్లో పెట్టుకోవాలంటే ఒక 10 నిమిషాలు డీప్లో పెట్టుకుంటే మనకి క్రీమ్ అనేది టెక్స్చర్ బాగా వస్తుంది. ఒక 10 మినిట్స్ పాటు మిక్సీలో బ్లెండ్ చేసి తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని హ్యాండ్తోనే నేను విస్క్ చేశానండి. పాలు అనేవి మధ్యలో కూలింగ్ తగ్గిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆగి పోయాలి, ఒకసారి పోసేయకూడదు ఆ గ్లాస్ పాలు. అలాగే వెనీలా ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ అనేది యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత బాగా స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు దాన్ని అలాగే బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కంటైనర్లోకి తీసేసుకొని ఒక 1 డే ఉంచేసానండి. నేను ఈవినింగ్ చేశాను, ఆ నైట్ వదిలేశాను. మరుసటి రోజు మార్నింగ్ ఒకసారి తీసి దాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసి కొంచెం బ్లెండ్ చేసి మళ్ళీ వేసానండి. అలా 48 అవర్స్ తర్వాత, అంటే స్మూత్గా రావడం కోసం నేను సెకండ్ టైం బ్లెండ్ చేశాను. మీకు ఇష్టమైతే ఫస్ట్ 24 అవర్స్ తర్వాతే దాన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. నాకు సెకండ్ బ్లెండ్ తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నానండి. మూత సరిగ్గా లేదు, ఎడ్జెస్ అనేవి సరిగ్గా క్లోజ్ అవ్వలేదు, అందుకే కవర్ వేసి టై చేశానమాట. ఇదిగోండి, సెకండ్ బ్లెండ్ తర్వాత ఇలా ఉంది. వీటిని చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా చాలా స్మూత్గా వచ్చింది కదండి. టేస్ట్ కూడా ముంజుల టేస్ట్ అనేది చక్కగా తెలుస్తుంది. మీకు ఇష్టమైతే ఇంకా ముంజులు అనేవి మీ దగ్గర ఉంటే కనుక పైనుంచి కూడా కొంచెం చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే టూటీ ఫ్రూటీ పీసెస్ ఉంటాయి కదండి, వాటిని పైనుంచి వేసి సర్వ్ చేశాను. బాగానే ఉంది. లేదా రోజ్ ఎసెన్స్ వేసుకున్నా సరే బాగానే ఉంటుంది. ఈ కాంబినేషన్ రోజ్ ఎసెన్స్తో చాలా బాగుందండి. టూటీ ఫ్రూటీ కూడా ఓకే. అంతేనండి. మీకు కనుక నా వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.